ప్రతి క్షణం. ఇదిగో చూడండి ఎంత స్మూత్గా ఎంత ముదుగుందో ఉందో. ఇట్లా తుంపుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట పుట్నాల పప్పుతోని స్వీట్ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. పుట్నాల పప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, పాలు 1 కప్పు, జీడిపప్పు 7-8. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం. గిన్నె వేడైంది. ఇగో 1 కప్పు పాలు పోసుకుందాం. ఒక కప్పు పుట్నాల పప్పు. ప్రతి క్షణం నా కళ్ళలో. ఇవి మంచిగా ఇట్లా పాలు బాగా పొంగొచ్చే వరకు మనం ఇందులో ఉడికించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి ఇగో ఇట్లా కొంచెం సేపు పాలు పొంగొచ్చేదాకా కొంచెం మంచిగా మరిగేదాకా కొద్దిగా ఉడకబెట్టుకోవాలి. చూడండి ఇగో ఇలా పుట్నాలు ఇగో పాలు పొంగొచ్చే వరకు ఇట్లా 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాం అనుకో, 1 కప్పు పాలు, 1 కప్పు బెల్లం, 3 ఒకే క్వాలిటీలో తీసుకోవాలి. ఇగో జీడిపప్పులు 10 గల జీడిపప్పులు వేసుకోవాలి. ఇది ఇట్లా అయ్యాక మనం బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు బంద్ చేసుకుందాం. ఇది చల్లారాలి బాగా. పూర్తిగా చల్లారిని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇగో 5 జీడిపప్పులు, 1 యాలక్కాయ వేసి ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా పట్టుకోవాలి. పాలు కొంచెం తక్కువ అయితే మళ్ళీ కొంచెం పాలు వేసుకొని బెల్లం అన్నీ వేసుకొని మెత్తగా పట్టుకోండి. ఇట్లా మెత్తగా పట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. పెనం వేడైంది. ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కొంచెం ఇదంతా ఇట్లా వేసుకొని ఇట్లా నెయ్యి అంతా ఇట్లా మంచిగా కలిసేటట్టు ఇట్లా అంత అనుకొని ఇప్పుడు ఈ పిండి ఇందులో వేసుకుందాం. ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా ఇగో ఇట్లా వేయించుకోవాలి. అప్పుడప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇగో ఇప్పుడు చూడండి 1 స్పూను నెయ్యి అట్లా స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. సిమ్లో పెట్టి మంచిగా ఇగో ఇట్లా బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఇట్లా 1 స్పూను నెయ్యి అప్పుడప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఇగో చూడండి ఇట్లా అడుగు అంటకుండా ఉండాలి. అడుగంటకుండా మంచి ఇట్లా కలుపుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. తేపకు 1 స్పూను నెయ్యి వేసుకుంటా మంచి ఇట్లా నెయ్యి అంతా దగ్గరకు వచ్చి నెయ్యి బయటకు వచ్చాక మనకి పాకం అయినట్టు మొత్తం అయినట్టు అప్పుడు గిన్నెలో పోసుకుందాం. చూడండి ఇలా తిప్పుకోవాలి. ఇదిగో చూడండి ఇది రెడీ అయింది. ఇప్పుడు మనం ప్లేట్కి నెయ్యి రాసుకుందాం. ఇగో నెయ్యి వేసుకున్నాం ప్లేట్లో. చూడండి ఇలా నెయ్యి రాసుకోవాలి ప్లేట్కి మొత్తం ఇట్లా.
నెయ్యి రాసినాం కదా, ఇగో డ్రై ఫ్రూట్స్ ఇట్లా సన్నగా చేసుకొని ఇట్లా మంచిగా దీనంతటా చల్లుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, కావాలని ఏమి లేదు, ఇష్టం. ఇక ఇంట్లో రెడీగా ఉన్నాయి, మేము వేసుకుంటున్నాం. మీరు కూడా కావాలంటే వేసుకోండి. ఇక అన్ని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఇప్పుడు ఇది ప్లేట్లో వేసుకుందాం. ఇలా ప్లేట్లో వేసుకొని మొత్తం ఇగో ప్లేట్ నిండా ఇలా మంచిగా ఇలా చేసుకోండి. సో మంచిగా ప్లేట్ నిండా మంచిగా ఇట్లా సదురుకోవాలి. ప్లేట్లో పోసుకొని ఇలా మంచిగా సదురుకొని ఉంచుకోవాలి. చల్లారినాక ముక్కలు కట్ చేస్తాం, కట్ చేసి మీకు చూపిస్తాం. ఇగో ఇలా చూడండి, పూర్తిగా చల్లారింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇట్లా కత్తితో ఇలా చుట్టూ మంచిగా అనుకొని చూడండి, ఇలా ప్లేట్లో పోసుకొని ఇట్లా అనుకొని ఇట్లా తీసుకోవాలి. ఇదిగో చూడండి. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాం. ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా ఎలా కావాలన్నా అలా కట్ చేసుకోవచ్చు. ఇగో చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా చూడండి, ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ముక్కగా ఇలా కట్ చేసుకోవాలి. ముక్కలు ఇగో అన్ని ముక్కలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, అన్ని ముక్కలు ఇట్లానే వస్తాయి. ఇదిగో చూడండి, ముక్కలు మంచిగా ఇగో ఇలా పెట్టుకోవాలి. ముక్కలన్నీ తీసుకొని ఇదిగో చూడండి, మంచిగా వస్తున్నాయి ముక్కలు. మైసూర్పాకు ముక్కలు వచ్చినట్టు వస్తున్నాయి చూడండి. అండి ఈరోజు స్వీటు పుట్నాల పప్పు బెల్లం పాలతో చేసినాం. చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. మైసూర్ పాకు లెక్కనే ఉంటుంది, కానీ ఇది టేస్ట్ వేరే తీరుగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు 5 గంటలకి యూట్యూబ్లో అవుతుంది, తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి.